నేను రాజకీయాల్లోకి అప్పటికి నేను వచ్చింది క్యాంపెయిన్ చేయడానికి తప్ప పాల్గొనడానికి రాలేదు. ఎందుకంటే దానికి కారణం కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. మన వల్ల ఏం జరుగుతుందో, మనం ఎంత పాటుపడగలమో, ఎన్ని కష్టాలు పడి ప్రజలకు న్యాయం చేయగలమో దాని మీద ఆలోచన వచ్చింది. అందుకనే నేను ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ అవకాశం ఉండి, గెలిచే అవకాశాలు ఉండి, అన్ని అవకాశాలు హంగులు ఉండి కూడా ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి కొత్త మంది ఎంతమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతమందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరరు. ఓకే, కట్ చేస్తే ఇప్పటికే జనసేన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబుకు బాధ్యతలు అప్పగించారు. ఏదైతే స్థానిక సంస్థలు 30% సీట్లు కావాలన్నది జనసేన గట్టిగా పట్టుబడుతోందన్నటువంటి పాయింట్, దాంట్లో స్పష్టత రాకపోవడంతో అసంతృప్తి ఉన్నారన్నటువంటి ప్రజలు. వాస్తవంగా ఇంతకుముందు 3 విషయాల్లో పవన్ కళ్యాణ్కి ఒక అసంతృప్తిని కలిగించేది లేదా వాళ్ళ అభిమానులకైనా. ఒకటి, పవన్ కళ్యాణ్ స్వయంగా నోరు తెరిచి అడిగినటువంటి విషయంలో నాగబాబు గారికి మంత్రి పదవి. నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. మీలాంటి కొత్త మంది ఎంతమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతమందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఊరికే మా వాళ్ళకు ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము.